కాకినాడ జిల్లాలో అధికారులకి ప్రజలకి చుక్కలు చూపిస్తోంది పెద్దపులి. చిక్కదు దొరకదన్నట్టుగా సవాల్ విసురుతోంది. టైగర్ సంచారంతో గజగజ వణికిపోతున్నారు జనం. ఇంతకీ ఆ టైగర్ ఎక్కడుంది? కాకినాడ జిల్లాలో పెద్దపులి భయం కంటిన్యూ అవుతోంది. పులిజాడ కనిపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అటవీ అధికారులు. జీపీఎస్ ట్రాకర్ ద్వారా టైగర్ ను ట్రేస్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం కంబాలపాలెం, డి కృష్ణాపురం ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టుగా అంచనా వేశారు. సుమారు 3 కిలోమీటర్ల మేర జీపీఎస్ ట్రాకర్ ద్వారా గాలించిన పులిజాడ మాత్రం దొరకలేదు. దాంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు అటవీ సిబ్బంది. ఇక నిన్న ఆవు దూడను చంపేసి లాక్కెళ్లింది పులి. ట్రాప్ కెమెరా అమర్చిన ప్రదేశం నుంచి 10 మీటర్ల దూరం వరకు దూడను లాక్కెళ్లి వెనుక భాగాన్ని మాత్రమే తింది టైగర్. ఆ ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయినట్టుగా తెలుస్తోంది. పెద్దపులి సంచారంతో కాకినాడ జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా కంబాలపాలెం, డి కృష్ణవరం ప్రాంతాల్లో టైగర్ టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఒక ఆవు మరో దూడను హతమార్చడంతో పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఏలేరు పరివాహక ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్టుగా భావిస్తున్నారు. దాంతో అడ్డతీగల, ఏలేశ్వరం మండలాల పరిధిలో ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా పులిజాడ కోసం గాలిస్తున్న చిక్కకుండా అటవీ అధికారులకు సవాల్ విసురుతోంది. అడవిలో మాటు వేసి రాత్రి పగలే తేడా లేకుండా తిరుగుతూ ముప్పు తిప్పలు పడుతోంది.